హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే క్రిస్మస్ కదండి. హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా. హాలిడే వచ్చింది కదా, ఇవాళ అందరూ టైం బాగా స్పెండ్ చేస్తారు, పైగా ఫ్రీగా ఉంటారు, ఇంట్లోనే అందరూ ఉంటారని వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నా ఈరోజు. సో నేను కూడా ఇవాళ చాలా ఫ్రీగా ఉన్నాను, హాలిడే కదా పిల్లలకి, అందరూ ఇంట్లోనే ఉన్నారు. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి నేను థంబ్నెయిల్లో పెట్టాను కదండి, ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసి ఎంతమంది ఓపెన్ చేశారు వీడియో ఆ మ్యాటర్ కోసం అన్నది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడైతే నేను థంబ్నెయిల్లో చెప్పినట్టుగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా, ఇలా అని తెలిస్తే యూట్యూబే మానేసేదాన్ని అనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు ఏంటా విషయం అన్నది ఈ వ్లాగ్లో చెప్పేస్తాను. సో ముందుగా అయితే నేను డే వ్లాగ్ షూట్ చేశానండి. ఈ వ్లాగ్లోనే ఇంకా అది చెప్పేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ బాబా గారికి పూజ చేసుకున్నాను. ఈరోజైతే ఇలా విడిగా పీట అది పెట్టుకొని బాబా గారికి చేసుకున్నాను. ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే దత్త జయంతి జరిగింది కదా, సో బాబా గారికి ఇలా సింపుల్గా చేసుకున్నానండి. ఈ ఇయర్ అయితే, లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా జరుపుకున్న, దీపాలు అవి పెట్టుకుని. ఇంకా ఇక్కడ ఇడ్లీ అండ్ కొబ్బరి చట్నీ చేసా. ఈ కొబ్బరి చట్నీ ఎందుకు ఇలా నీళ్ళలా ఉంది అంటే, ఇందులో గుల్లశనగపప్పు వేయలేదంట, ఓన్లీ పచ్చి కొబ్బరి వేసేసి పోపు పెట్టి ఇంకా ఉప్పు పచ్చిమిరపకాయలతోటి చేసిందనమాట. ఇలాగే ఇష్టం మా వారికి అయితే. కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ. ఇంకా హోటల్లో చేసినట్టే ఉంటుంది, గుల్లశనగపప్పు వేసుకోకుండా చేసుకుంటే. ఇంకా పిల్లల్ని కూడా చాలా రోజులైంది కదా వ్లాగ్లో ఇంక్లూడ్ చేసి, ఇంకా ఇవాళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా చూపిస్తున్నా. చలి అయితే చాలా ఉంది కదండి, ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్కన చాలా చలి. నిజంగా అయితే ఏ పని చేయాలన్నా సరే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, చాలా చలిగా ఉంటుంది. మార్నింగ్ అయితే అసలు పని అయితే అవ్వట్లేదు. నేనైతే ఇంకా పిల్లలకి చారు పెడుతున్నాను. ఇదైతే నేను ఫ్రిడ్జ్లోంచి టమాటా తీసాను. టమాటా అయితే గడ్డ కట్టేసినట్టు ఇంకా పిండుతున్నా రావట్లేదు అనమాట. చారులోకి నలుపుదామంటే కొత్తిమీర టమాటా అన్నీ వేసి నేను చారు పెడుతున్నాను, మిరియాల పౌడర్ అన్నీ వేసి. పిల్లలకైతే రొంపలు దగ్గులు అన్నీ వచ్చేస్తాయి కదా ఈ చలిగాలికి. ఇంకా ఇలా చారు వేడివేడిగా రాత్రి కానీ మధ్యాహ్నం కానీ పెడితే రోజులో ఒకసారైనా సరే, 2 రోజులకు ఒకసారి అయినా సరే పెడుతూ ఉంటాను. చిన్నప్పుడు అయితే ఎక్కువ మా వాడు చారే తినేవాడు, ప్రతిరోజు చారు లేకపోతే ఇంకా అన్నం వద్దనేవాడు అనమాట, అంత ఇష్టం వాడికైతే. ఇంకా ఎప్పుడు చారు పొడి ఆడుకునే ఉంచుకుంటాను. ఇందులో కొంచెం మిరియాల పౌడర్, అలాగే కొంచెం టమాటా, కొత్తిమీర అన్నీ వేసేసి చారు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ట్యూషన్కి వెళ్ళారనమాట పిల్లలు. ట్యూషన్ నుంచి వచ్చేసరికి చారన్నం పెట్టేద్దామని చెప్పి, నెక్స్ట్ అయితే దోశలు ఉన్నాయి కదా, మాకైతే దోశలు వేసుకుందామని చెప్పి ఆగాను. సో ఇందాక చెప్పాను కదండి నేను చెప్తాను అని చెప్పి, అదేంటంటే యూట్యూబ్ నుంచి ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుందండి. మొన్న అయితే రాత్రి నాకు 1868 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను చాలా రోజుల నుంచి 2K కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. 2000 సబ్స్క్రైబర్స్ అంటే ఛానల్ ఎప్పుడో పెట్టినప్పుడు నాకు 1000 వచ్చారు. తర్వాత మెల్లగా వస్తుంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అన్సబ్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువ లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్కి నాకు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు. ఎన్నో షార్ట్ వీడియోస్ చేస్తాను, బాగా నచ్చినవి ఒకళ్ళిద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను ఒకళ్ళిద్దరు వచ్చినా సరే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. ఒక్కొక్కటి బాగా వ్యూస్ వచ్చిన వీడియోకి అయితే ఒక 10 మంది అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా ఇంచుమించుగా పెడుతూ నాకు 1868 ఉన్నారు. ఒక్కసారిగా మొన్న రాత్రి అలా చూసుకుని పడుకున్నాను, ఒక వీడియో అప్లోడ్ చేసుకుని ఏమైనా వచ్చారా లేదో చూసుకుని. ఇంకా మార్నింగ్ లేచేసరికి 35 మంది తగ్గిపోయారనమాట. ఏంటి ఇంతమంది ఒకేసారి ఎలా తగ్గిపోయారు అని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా యూట్యూబ్ మీద మానేయాలి, చిరాకు వచ్చేసింది అనమాట. మొన్న ఒకసారి అలాగే రాత్రి బాగానే ఉంది, మార్నింగ్ లేచేసరికి 10 తగ్గారు, అంటే 45 సబ్స్క్రైబర్స్ అనమాట. ఈ వీక్లోనే 45 తగ్గారు. ఒకళ్ళు ఇద్దరు చేస్తారు, ఒకేసారి ఇంతమంది ఎలాగా అని చెప్పి నేను కొంతమంది ఫ్రెండ్స్ ఇలా యూట్యూబ్ చేసేవాళ్ళు వీళ్ళని అడిగాను అనమాట, మీకు కూడా ఇలా జరిగిందా ఏంటి అని. అడిగితే వాళ్ళు కూడా కొంతమంది మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా మాకు కూడా జరిగింది అని చెప్పారు. సో తర్వాత నేను ఊపిరి పీల్చుకున్నా, కొంతసేపు అయితే ఏడ్ చేశాను. ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీసుకుంటున్నాను అని చెప్పి నాకైతే ఫుల్గా ఏడుపు వచ్చేసింది. తర్వాత ఏమో యూట్యూబ్ నుంచి ఇలాగ ఒక ఇష్యూ ఉంది, ఒక్కొక్కసారి అప్డేట్లో సాఫ్ట్వేర్ ఏమో తెలియదు మొత్తానికి ప్రాబ్లం ఏంటి అన్నది.
ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఊపిరి పీల్చుకున్నానండి. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, మళ్ళీ నాకు దగ్గరికి వస్తున్నాను. మొన్న అయితే 1900 అలా వచ్చిందనమాట. సో దగ్గరికి వచ్చేసరికి సబ్స్ అయితే అన్సబ్స్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవ్వాల్సింది పోయి డిస్క్రీజ్ అవుతున్నాయి. నేను టెన్షన్ పడుతున్నాను అనమాట. అనవసరంగా పెట్టాను, ఇవేమీ ఆలోచించకుండా తెలుసుకోకుండా అని ఒక్కొక్కసారి ఈ మధ్య అనిపిస్తుంది అనమాట. నేను బాగా రెగ్యులర్గా ఏదో ఒకటి వీడియోస్ చేసేద్దాము అని చెప్పి మొదలు ఎప్పుడైతే పెడతానో నాకు ఇలాంటి షాకింగ్ న్యూస్లు అయితే తగులుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు నేను 40 మందిని గెయిన్ చేయాలంటే నేను ఎన్నో వీడియోస్ అయితే చేసుకోవాలి. సో తప్పట్లేదు అంతే. ఇంకా అంటే నాకు కనీసం 2000 సబ్స్క్రైబర్స్ నా డ్రీమ్ అనమాట. 1000 ఎలాగో వచ్చారు, 2000 చేద్దాము, 5000 వరకు అయితే నా డ్రీమ్. అది ఇయర్లో చేద్దామని నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే 2025 కల్లా నా 5000 కంప్లీట్ చేయాలి కనీసం అని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఎండింగ్కో మధ్యకో మొత్తానికి షార్ట్ వీడియోస్లో ఎక్కువగా చేసుకోవాలి 2-3 పెట్టుకుని అని నేను అనుకుని నేను మళ్ళీ రీస్టార్ట్ చేసి అన్నీ చక్కగా చేసుకుంటున్నాను. మెల్లగా చేసుకునేసరికి మీకు కొంచెం బోర్ అనిపించవచ్చు, కాకపోతే ఏమీ తెలియకుండా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టకండి. నాకులాగా ఎంతో కొంత టెక్ అంటే వీడియోస్ ఓకే చేసేస్తామనుకోండి, కొంచెం టెక్నికల్గా కూడా తెలిసి ఉండేటట్టు అయితే పెట్టుకోండి. ఈ మధ్య నేను కొన్ని విషయాలు అయితే నేర్చుకుంటున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వచ్చే సంవత్సరానికి 2 అవుతుందా 2K అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నా నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా సరే నా ఛానల్ ఫాలో అయ్యేవారు, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి, పర్వాలేదు. బాగా మీకు నచ్చుతున్నాయి, చేసుకుందాము పర్మనెంట్గా అనుకున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు అయితే చేసుకోకండి. మీకు బాగా నచ్చుతున్నాయి వీడియోస్, బాగా చేస్తున్నాను, సపోర్ట్ చేద్దాము తప్పకుండా అని అనుకునే వాళ్ళు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మధ్యలో అటు ఇటు వచ్చి సబ్ చేసి అన్సబ్ చేసే వాళ్ళైతే చేయకండి. నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా ఎందుకు అంటున్నానంటే నేను స్క్రీన్ షాట్ పైన పెడతానండి. ఈ మధ్యకాలంలో ఒకళ్ళు పదేగా రిపోర్ట్ కొట్టేస్తున్నారు ఛానల్ని. ఏమీ లేని వీడియోని ఎందుకు రిపోర్ట్ కొడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. చెప్పాను కదా, ఏంటంటే అది స్క్రీన్ షాట్ కూడా పెడతాను. రిపోర్ట్ అన్నది మనకు తెలీదు, ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అన్నది మనకు అసలు తెలీదు. కాకపోతే ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన టెక్ చేస్తూ ఉంటారు, బ్రదర్ అనమాట. ఆయన చూసి ఇలా రిపోర్ట్స్ వచ్చాయి ఛానల్, అందుకే ఫ్రీజ్ అయ్యింది కొంచెం అని చెప్పి, మనకి ఎప్పుడైనా ఛానల్ డౌన్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలంట. ఆ విషయం కూడా నాకు తెలియదు అసలు. వ్యూస్ రాలేనప్పుడు, వ్యూస్ అన్నీ డౌన్గా ఉన్నప్పుడు ఛానల్ ఒకసారి చెక్ చేయించుకోవాలి. అలాంటప్పుడు నేను ఒక ఫ్రెండ్ అయితే చెక్ చేసి రిపోర్ట్స్ అయితే రిమూవ్ చేశారు. ఒక వీడియోకి అయితే ఒక 4-5 రిపోర్ట్స్ అయితే కొట్టేశారు. అంటే పక్కనే ఒక 3-4 ఫోన్స్ పెట్టేసుకుని కొట్టేస్తారు కదా పని లేకుండా ఉన్నవాళ్ళు. సో అదే అనుకుంటున్నాను నేను, పని లేని వాళ్ళనే అంటాను వాళ్ళని. ఇదే పనిగా వీళ్ళని ఒకళ్ళు ఎదుగుతుంటే డౌన్ చేయాలి అనుకునే వాళ్ళు, ఒకళ్ళు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకుండా ఉండేవాళ్ళు, అలాంటి మనుషులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారనమాట. ఈ పనులన్నీ కూడా రిపోర్ట్స్ కొడితే నేను అన్నీ రిమూవ్ చేయించుకున్నాను. సో ఇదే అనమాట ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియోలో. కంపల్సరీ నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే కాదు ఇలా చేసేవాళ్ళు, ఎందుకంటే ఛానల్ పెట్టిన కొత్తలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ నాకు కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్గా యాడ్ అయిన వాళ్ళు అయితే తక్కువనే చెప్పాలి. 30 సబ్స్క్రైబర్స్ డౌన్ అయినవి కూడా ఏమో యూట్యూబ్ నుంచి ఇష్యూ ఏమో, పెరుగుతారో లేదో అయితే నేను చెప్పలేను, కానీ మళ్ళీ వచ్చే వాళ్ళైనా ఇక్కడి నుంచి నేనైతే కొంచెం కేర్ తీసుకుంటాను. ఇంకా ఈ వీడియో పెడదామా వద్దా అంటే మీకు కూడా తెలియాలి కదా నేను ఎంత కష్టపడుతున్నాను, ఛానల్ ఎంత కష్టపడుతున్నాను కరెక్టే వీడియో తీయడానికి, వ్యూస్ రావడానికి కష్టపడుతున్నాను, వీడియోస్ తీసుకోవడానికి కష్టపడుతున్నాను.
ఇలాంటి పనులు చేసే వాళ్ళ కోసం కూడా కష్టపడుతున్నాను అనమాట. ఒక్కసారి నాకు చెయ్యాలి అనిపించదు, కాకపోతే ఖచ్చితంగా పెట్టినందుకోసం నేను చేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికైనా సరే ఒక్కొక్కసారి చేయాలనిపిస్తూ ఉంటుంది. సో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా, వీడియోస్ ఏమైనా ఫస్ట్ చూసేవాళ్ళు మనకి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్తో వీడియోస్ చూడండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఒక లైక్తో సపోర్ట్ చేయండి చాలు, అంతే. మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉంది అంటే లైక్ చేసి చూడండి వీడియోస్ని, అంతే. తర్వాత ఇంకా రిపోర్ట్స్ కొట్టే వాళ్ళ గురించి అంటారా, ఇంకా వాళ్ళ గురించి నేను ఆలోచించను, వదిలేస్తాను అంతే. అది ఎవరు చేశారన్నది కూడా నాకు తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఇంకా చూసి చూడకుండా వదిలేయడమే ఎలాగా. కాకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కదా, ఎందుకు ఇంతలాగా అని అనిపిస్తుంది ఒక్కసారి, అంతే. ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లంలోనే ఉంది ఛానల్. నేను మెల్లమెల్లగా క్లియర్ చేద్దాం అంతా అని చెప్పి నేను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ వెళ్ళిపోతుందంటే బ్యాక్కి. సో పెట్టిన తర్వాత ఈ తిప్పలన్నీ తప్పవు, అంతే. ఇక్కడైతే నేను ఈ వ్లాగ్ గురించి ఏం చెప్పలేదు కదా, క్యాలీఫ్లవర్ 65 కాదు, అది మంచూరియాలా చేశాను అనమాట. తర్వాత ఇంకా పిల్లలకైతే హోంవర్క్స్ అయితే చేయిస్తున్నాను. ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే మా వాడైతే మ్యాథ్స్ అయితే సూపర్గా చేసేస్తాడండి. 1 to 100 నెంబర్స్ రాస్తున్నాడు. ఇదివరకు అయితే 11, 12 ఇవి 20 వరకు రాసేవాడు. 21కేమో 12 అలాగా వేసేవాడు అనమాట. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. ఇప్పుడు అవి కూడా అంతా క్లియర్గా ఇస్తున్నాడు, ఎడిషన్స్ కానీ మ్యాథ్స్ అయితే సూపర్గా చేస్తున్నాడండి నిజంగా. టేబుల్స్ కూడా చాలా బాగా చెప్తాడు. ఇంత బాగా ఇంప్రూవ్ అయ్యాడంటే నాకే హ్యాపీగా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. టేబుల్స్ కూడా 2 టేబుల్ 3 టేబుల్ వరకు చెప్పేస్తాడు. 2 టేబుల్స్ 4 టేబుల్ కూడా కొంచెం చెప్తాడు, ఈ మధ్య నేర్పిస్తున్నాడు. ఒక్కొక్కసారి 2 టేబుల్ వచ్చిన వాళ్ళు 3 టేబుల్ నేర్చుకునేటప్పటికి 2 మర్చిపోతారు కదా, చిన్నపిల్లలు కదా వాళ్ళ బ్రెయిన్కి. వాడు అలా 2 ఫుల్గా చెప్పేస్తాడు, 3 కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు 4 నేర్చుకుంటున్నాడు. ఎప్పుడు అడిగినా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేస్తున్నాడు అనమాట. ఫస్ట్ క్లాసే కదా ఇంకా. సో ఇప్పుడు మ్యాథ్స్ అయితే బాగా చేస్తాడు. అదే వీడియో తీస్తున్నాను అనమాట నేను. సో ఇంకా ఈ వీడియో అంతా ఇదే చెప్పేసాను మీకు. ఇదే ఛానల్ గురించే ఎక్కువ, నా ప్రాబ్లం గురించే షేర్ చేసుకుంటున్నాను మీకు. ఎందుకంటే మీరే ఒకసారి చూసుకున్నప్పుడు ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడుతున్నాను, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి అది షేర్ చేయాలనుకున్నా, నా వీడియోస్ అవి నచ్చుతున్నా షేర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఎక్కువగా లైక్స్ అయితే చెయ్యండి. వీడియోకి ఎక్కువ లైక్స్ చేశారనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. ఏం పెట్టినా కూడా లైక్తో సపోర్ట్ చేయండి. రిపోర్ట్స్ కొట్టినవి ఎరేజ్ అయినాయి కదా, కొంచెం నాకు ఇంకా గ్రోత్ ఉండడం కోసం హెల్ప్ అవుతుంది మీరు పెట్టేది ఏదైనా కూడా. సో అందరి గురించి కాదు, పని కట్టుకుని ఒకళ్ళే చేశారు కదా, అదైతే నేను స్క్రీన్ షాట్ పైన పెడతాను, అది కూడా చూడండి. ఈ వీడియోకి స్క్రీన్ షాట్ ఇస్తాను లాస్ట్లోను. అండ్ ముఖ్యంగా యూట్యూబ్ పెట్టాలి అనుకునే వాళ్ళు 2025లో కానీ ఎప్పటికైనా సరే యూట్యూబ్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా ఆశ ఉంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా వస్తాయండి. మనం ఫ్యామిలీ అనుకున్నా, ఫ్రెండ్స్ అనుకున్నా వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించుకోకండి. మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ర్యాండమ్గా తెలియకుండా మన వీడియో నచ్చితే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ ద్వారా మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే జెన్యూన్గా ఉంటారండి. అండ్ ఏది పెట్టినా కూడా మనకి పర్వాలేదు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాగే మనకి తెలియకుండానే వెన్నుపోటు పొరుస్తూ ఉంటారు ఒక్కొక్కరు. సో అలాంటి వాళ్ళ చేత చేయించుకోకపోవడమే మీరు నయం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ చేత చేయించుకోకండి. అది నేను ఇచ్చే బెస్ట్ థింగ్ అనమాట, సజెషన్ అనమాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రాను ఛానల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, వాచ్ టైంకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలాగా మనకి తెలియకుండా ఇలా చేస్తూ ఉంటే ఛానల్కి వాచ్ టైం అన్నది పెరగదు, కొన్ని అక్కడతో ఆగిపోతాయి అన్నమాట. వీటి వల్ల చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. మనకేమో అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు రావట్లేదని ఫీల్ అయిపోతూ ఉంటాము. తర్వాత ఏమో మనకి ఒక్కొక్కటిగా ఒకవేళ ఛానల్ చెకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఛానల్ ఎవరైనా మనకి టెక్ ఛానల్ వాళ్ళు చూసినప్పుడు కానీ మనకి అవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో ఆలోచించుకోండి.
పెడదాము అనుకునే వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వీడియో తీసుకుని పెట్టేసుకోవడమే కాదు, దాని వెనకతల ఇంత ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో నేను పెడుతున్నాను. ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఆపేద్దామా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను లేచి మళ్ళీ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలాంటిది మళ్ళీ జరుగుతుంది చూడండి, అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఫీల్ అయిపోయాను 2 days కూడా. ఇప్పుడు ఏం పర్వాలేదు, వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్టు అయిపోతుంది. నేను చెయ్యాలనుకున్నది చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. అది కూడా బ్రదర్ అయితే నాకు ఇచ్చారనమాట. ఖచ్చితంగా మీరు చేయగలరు, చెయ్యండి అని. అలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. సో అదనమాట, ఇవాళ ఎక్కువే చెప్పేశాను ఆ వీడియోలో. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తర్వాత వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పింది అంతా గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ ఛానల్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.